హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవిశ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి. మీరు ఇప్పుడే గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే బీరకాయ చట్నీ చేస్తున్నా అండి. బీరకాయలు చూసారు కదా! కాస్త ముదురుగా కనిపిస్తున్నాయి గానీ లోపలైతే బానే ఉన్నాయండి ఇవి. వీటినైతే ముందుగా పైన తొక్క అయితే తీసేసుకుందాము. ఆల్రెడీ పచ్చిమిర్చి అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇన్ని పచ్చిమిర్చి అయితే సరిపోతాయి నాకు. కారం ఉన్నాయండి పచ్చిమిర్చి. వీటినైతే తొక్క తీసుకొని శుభ్రంగా కడిగానండి. ఇప్పుడు వీటినైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను. చిన్న చిన్న ముక్కలంటే మరీ చిన్నగా కాదు, కొంచెం లావుగానే ఉండాలి. ఎందుకంటే మనం మిక్సీలో వేసుకున్నప్పుడు అవి మెత్తగా అయిపోకుండా ఉండాలి కదా! ఇక్కడ చూసారా బీరకాయలు నేను 2 తీస్తే అందులో ఒకటి చేదైపోయింది ఫస్టు. తర్వాత మళ్ళీ 2 తీశాను. అందులో మళ్ళీ ఒకటి చేదైంది. లాస్ట్‌కైతే 2 తీయనియండి. ఆ 2 ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ ఈ పచ్చిమిర్చినైతే ఇలాగ తుంపైతే వేయించుకుంటున్నా అండి. ముందుగా అయితే నూనె వేయకుండా ఫస్టు తడిపోయేంత వరకు అలా వేయించుతున్నాను. తర్వాత కాస్త నూనె దానిలో వేయించుతున్నాను. ఎందుకంటే తడిపోకముందే ఆయిల్‌లో వేసేసామనుకోండి మనము బాగా చిటపటలాడుతుంటాయి గదా మిర్చి. అలా కాకుండా తడిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నామనుకోండి అప్పుడు అంత సౌండ్ రావండి. అంత ఎగిరి పడటం కూడా ఉండదు. అందుకే ఇలాగ వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో అయితే ఒక హాఫ్ స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని వేయించుకుంటున్నా అండి. ధనియాల బదులుగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కానీ నాకు ఈరోజు కొత్తిమీర అవైలబుల్‌గా లేదని చెప్పి ధనియాలే వేస్తున్నాను. ఇలాగ వీటినైతే చక్కగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్న టైంలోనే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకైతే నేను ఎక్కువగానే వాడుతుంటా అండి. ఉన్నప్పుడు ఎక్కువగానే వాడుతుంటాను. ఇది మా ఇంటి దగ్గర తెచ్చుకున్న కరివేపాకు ఫ్రెష్‌గా ఉంది. ఒక 20 డేస్ అవుతుంది తీసుకొచ్చి కూడా. అయినా చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉందో ఇంకా. ఇది ఇలా వేసుకొని మంచిగా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకైతే వేయించుకోవాలండి. పచ్చిమిర్చి వేగిపోతే మనకు అర్థమైపోతుంది కదా! వీటినైతే వేరే బౌల్‌లోకి తీసుకుంటున్నాను. తీసుకొని దీనిలో ఇంకాస్త ఆయిల్ వేసుకుంటాను. ఈ కడాయిలోనే ఇంకాస్త ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే బీరకాయ ముక్కలైతే వేసుకుంటున్నా అండి. బీరకాయలు పైన చూడటానికి అలా ఉన్నా లోపలైతే మంచిగా మెత్తగా ఉన్నాయండి. లేతగానే ఉన్నవి. ఈ బీరకాయ ముక్కలు వేసుకొని దీనిలో కాస్త ఒక పావు స్పూన్ పసుపైతే వేసుకొని చక్కగా మగ్గించుకుంటున్నాను. ఈ బీరకాయలు తొందరగా మగ్గిపోతాయి కదండీ! ఎక్కువ టైం కూడా తీసుకోవు. ఇలా మగ్గించుకునే టైంలోనే మనం కొంచెం చింతపండు తీసుకోవాలండి. నేను టమాటాలకు బదులుగా ఈసారి చింతపండు వాడుతున్నాను. ఎప్పుడైతే టమాటాలు వేసి చేస్తుంటాను గదా! అప్పుడైతే చింతపండు వాడనండి ఇంకా. కానీ ఈరోజు టమాటాలు వేయకుండా అచ్చంగా చింతపండు వేస్తున్నాను. కొంచెం చింతపండు తీసుకొని శుభ్రంగా కడుక్కొని దీనిలో అయితే వేసుకొని బీరకాయ ముక్కల్లోనే వేసుకొని మగ్గించుకోవాలండి. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూత అయితే పెట్టుకొని మగ్గించుకున్నామనుకోండి చక్కగా ఉడికిపోతవి. ఈ చింతపండు కూడా చక్కగా ఉడికిపోతుంది. మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఆల్రెడీ చూసారు కదా! కాసేపు ఆగాక ఇలా మూత తీసి చూస్తున్నాను. బీరకాయ ముక్కలైతే చక్కగా మగ్గిపోయాయండి. ఇంక దీన్నైతే స్టవ్ ఆపేసుకొని చల్లార్చుకోవడమే. ఇప్పుడు ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నాం కదండీ! పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు వీటినైతే మిక్సీ బౌల్‌లో వేసుకుంటున్నాను. మిక్సీ జార్‌లో వేసుకొని ఒకసారైతే మిక్సీ పట్టుకుంటా అండి. ఇలా పట్టుకునే టైంలోనే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇందులోనే. అలాగే మనకు రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకొని మిక్సీ పట్టుకున్నామనుకోండి, ఇక తర్వాత బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పడతా అండి. ధనియాలైతే మెత్తగా మెదిగిపోతేనే బావుంటుంది. లేదంటే పంటి కింద పడి కొంచెం గుచ్చుకున్నట్లుగా అనిపిస్తుంటాయి గదా! నేనైతే ఇలాగా మిక్సీ అయితే పట్టేసాను. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు వేసుకోవాలండి. ముందుగా అయితే దీనిలో ఉండే చింతపండు వేసుకొని ఫస్ట్ మిక్సీ వేసుకోవాలి. చింతపండు మెత్తగా మెదిగిపోవాలి. ఎందుకంటే మన కారంలో పులుపనేది రావాలి కదా! ఈ చింతపండును ముందుగా మిక్సీ పట్టుకున్నామంటే మన చట్నీకి సరిపడా పులుపైతే వచ్చేస్తుంది. దీన్ని ముందుగా పట్టుకోపోతే అన్నీ కలిపి వేసామనుకోండి అప్పుడు చింతపండు నలగదు. మన చట్నీలో పులుపు కూడా సరిపోదండి. అందుకే ముందుగా చింతపండు వేసి పట్టిన తర్వాత ఇలాగ బీరకాయ ముక్కలు వేసుకొని మరీ మెత్తగా కాదండి. కొంచెం బరకగా ఉండేలాగా అయితే పట్టుకోవాలి. దీనిలో అయితే పోపు అనేది ఆప్షనల్ అండి. మన ఇష్టము. నేనైతే పోపు వేస్తున్నాను. దీనిలో పోపులోకి కొంచెం ఎండుమిర్చి ఆహ్, పోపు దినుసులన్నీ అండి. అంటే పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఇలాగైతే పోపు వేసుకుంటున్నాను. చివరగా అయితే కాస్త కరివేపాకు వేసుకోవాలి. ఒక 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నానిక్కడ. ఆల్రెడీ చట్నీలో వేసుకున్నాం కానీ, అయినా సరే కాస్త పోపులో కూడా వేసుకున్నామనుకోండి ఇంకాస్త టేస్టీగా ఉంటుందని అలా వేశాను. చివరగా అయితే కరివేపాకు కూడా వేశాను. ఇక దీన్నైతే ఈ పోపునైతే మన చట్నీలో వేసేసుకున్నామనుకోండి, చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా అయితే వస్తుందండి చట్నీ.
చూసారు కదా, ఇక్కడ పోపు కూడా దీనిలో వేసేసాను. ఇక చక్కగా కలిపేసుకోవడమే. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ. ఇక నేనైతే మా వారికి వంట చేసి నాకొక ఫంక్షన్ అయితే ఉంది ఈరోజు ఎళ్తున్నాను. మా వారి కోసం అయితే అన్నం వండేసాను. ఇప్పుడే బీరకాయ చట్నీ చేశాను గదా! ఆ బీరకాయ చట్నీ కూడా రెడీగా ఉంది ఇంకా. ఇక నేనైతే రెడీ అయిపోతున్నాను. ఆల్రెడీ స్నానం చేసేసాను. స్నానం చేశాకే వంట చేశాను. ఇక్కడైతే శారీ కూడా కట్టేసుకున్నానండి. నా శారీ ఎలా ఉందో ఒకసారి అయితే కమెంట్ చేయండి. ఇదైతే చాలా సంవత్సరాల క్రితం తీసుకున్న శారీ అస్సలు కట్టుకోవట్లేదని చెప్పి ఈరోజు కట్టుకున్నాను. ఎందుకో అప్పట్లో తీసుకున్నాను గానీ, ఇప్పుడు అంత నచ్చట్లేదండి ఎందుకో. అందుకే కట్టుకోవట్లేదు. ఈ బ్లౌజ్ కూడా ఈ శారీలోది కాదండి. వేరే శారీలోది. అయితే దీనిలోకి మ్యాచ్ అయిందని జెప్పేసి వేసుకున్నాను. గ్రీను, రెడ్డు అన్నీ వచ్చాయి కదా! ఈ శారీ కూడా లంగా ఓణి టైప్ శారీ అండి. ఈ చీర కట్టుకొని ఇలా సింపుల్‌గా జడైతే వేసుకున్నాను. మెడలో అయితే ఇలా ముత్యాల హారం లాగా ఉంది కదా ఇది. దీనికొక లక్ష్మీదేవి లాకెట్ వచ్చిందండి. నాకు బాగా అనిపించింది. ఈ శారీకి బావుంటుందిలే దీని మీదకని చెప్పేసి ఇలాగైతే వేసుకొని ఇలా రెడీ అయిపోయాను. ఈ శారీ, బ్లౌజు నేనైతే పెయిరప్ చేసుకున్నాను కానీ అది సెట్ అయిందా లేదా అనేది మీరు కూడా కామెంట్ చేయండి. చీర ఇది కింద చూపిద్దామంటే ఎక్కువగా చూపించడానికి రావట్లేదండి. ఇక అవుట్‌ఫిట్ అయితే ఇలాగా ఉంది. చూసారు కదా, శారీ కింద వర్క్ వచ్చేసిందండి. పైన గ్రీన్ కలర్ వచ్చేసి లేస్ వచ్చేసింది శారీకి. ఇక నేనైతే రెడీ అయిపోయానండి ఇంకా. బాయ్ అండి.